ఈ వీడియో కోసం నేను ఒక 1000 లైక్స్ అడుగుతున్నా. దయచేసి నాకు ఇవ్వండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. యూట్యూబ్ చాలా మంది చూపిస్తుంది మీరు ఇచ్చే లైక్ వల్ల. సో లైక్ కొట్టి కంటిన్యూ అయిపోండి. ఈ విషయంలో అల్లు అర్జున్ సంబంధించినటువంటి కాంట్రవర్సీ ఏదైతే నడుస్తుందో సంధ్యా థియేటర్ స్టాంపేడ్ ఇష్యూలో చిరంజీవి రంగంలోకి దిగబోతున్నారు అనేటువంటి వార్తలు చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి. గతంలో కూడా నేను చెప్పాను, నిరంజన్ రెడ్డి అనేటువంటి లాయర్ విషయంలో ఆయనకి బ్రీఫ్ చేయడం కానీ ఏ రకంగా ముందుకెళ్లాలనే దాని గురించి కూడా చిరంజీవి అల్లు అర్జున్ ఈ కేసు నుంచి బెయిల్ విషయం వరకు డెఫినెట్లీ హెల్ప్ చేయడం కోసం చిరంజీవి ఇన్వాల్వ్ అయ్యారు. స్ట్రాంగ్ సోర్సెస్ ద్వారా చెప్పాను ఆ రోజు, నేను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను. అయితే కొంతమంది చిరంజీవి అభిమానులు, నేను కూడా చాలా పెద్ద చిరంజీవి ఫ్యాన్, మీ అందరూ తెలుసు, కొంతమంది చిరంజీవి అభిమానులు ఫీల్ అవుతుంది ఏంటంటే ఏదో సినిమా అనుకుంటున్నారేమో మరి వీళ్ళు, చిరంజీవి రంగంలో దిగితే కనుక సేవ్ అయిపోతాడు అల్లు అర్జున్. మూర్ఖత్వంగా మారకూడదు మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి నిజంగా ఒక సిస్టమ్ని మేనేజ్ చేయగలితే ప్రభుత్వాలని, అంటే రేవంత్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, జగన్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, అధికారులు ఎవరి ప్రభుత్వం ఉన్నా వాళ్ళ ప్రభుత్వాలను మేనేజ్ చేసి తమకి కావాల్సిన వాళ్ళని శిక్ష పడకుండా చట్టం నుంచి తప్పించి తీసుకురొచ్చేటువంటి దమ్ము ఉంటే లాయర్ల ద్వారా చేయటం వేరు. కానీ ఒక ప్రభుత్వాన్ని శాసించో, లేకపోతే ఒక ప్రభుత్వాన్ని బతిమలాడో, ప్రభుత్వాన్ని కాళ్ళు పట్టుకుని ఒక ప్రభుత్వాన్ని మ్యానిపులేట్ చేసో నిజంగా తన మేనల్లుండి ఇందులో నుంచి బయటికి లాగగలుగుతాడు చిరంజీవి అని మీరు అనుకుంటే దాన్ని గొప్పగా కాదు, సిగ్గుమాలిన చర్యగా చెప్పుకోవాలి. చిరంజీవిని ఒక విలన్గా మీరు ఫీల్ అవుతున్నట్లు లెక్క. నిజంగా చిరంజీవి మనందరికీ ఒక విలన్ లాంటి అవుతాడు. అప్పుడు అది ఎవరు చేసినా, చిరంజీవి చేసినా ఇంకొకళ్ళు చేసినా అలాంటి చర్య చిరంజీవి హీఈస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ సచ్ థింగ్స్, ఈజ్ ఎ విలన్ టు అస్ బేసికల్లీ. సో ఇది మానుకోవాలి, ఇది ఈ కైండ్ ఆఫ్ ఆలోచనే మానుకోవాలి. మనకి ఇష్టం కదా ఒక వ్యక్తి అని చెప్పి సినిమాలో చూపిస్తున్నట్టు గాడ్ ఫాదర్ వచ్చింది మొన్న సినిమా, చిరంజీవి అందులోలాగా వచ్చేసి ఈ కైండ్ ఆఫ్ బిల్డప్లు ఉండవు బయట. మనం అది బయటకు రావాలి. అందులో చిరంజీవికి ఉండేదే సీనియర్ ఫ్యాన్స్, వాళ్ళు కూడా ఇట్లా ఆలోచించడం చాలా మూర్ఖం అనిపించింది. సరే, అయితే చిరంజీవి రంగంలో దిగడం అనేది 100% ట్రూ నాకున్న సోర్సెస్లో. ఎందుకంటే ఆయన డ్యామేజ్ కంట్రోల్ విషయంలో హీఈస్ ట్రైంగ్ టు బీ పర్ఫెక్ట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అల్లు ఫ్యామిలీకి చిరంజీవి ఫ్యామిలీకి మధ్య జరుగుతుంది, అంటే ఎస్పెషల్లీ ఇంక అల్లు అరవింద్ చిరంజీవి మధ్య కాన్వర్జేషన్స్ ఏ రకంగా ఈ మధ్య కాలంలో ఉంటున్నాయని మనకు తెలుస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రస్ట్ స్టార్ట్ చేయండి, రేవతి పేరు మీద ఒక ట్రస్ట్ స్టార్ట్ చేయండి. ఆ ట్రస్ట్లో శ్రీతేజ్కి సంబంధించిన భవిష్యత్తు కానీ, ఆ పాప ఉంది కదా సో రేవతి కూతురు, ఆ పాపకు సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం మీరు కొంత డబ్బు పెట్టండి. దీంట్లో మీరు అందరూ ఇన్వాల్వ్ అవుతాం. మైత్రి మూవీ మేకర్స్ ఇన్వాల్వ్ అవ్వండి. కోటాను కోట్లు వేరే సినిమాలతో కానీ పుష్పతో కానీ సంపాదించారు. అల్లు ఫ్యామిలీ కోటాను కోట్లు వేరే సినిమాతో కానీ పుష్పతో కానీ సంపాదించారు. మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం, అంటే చిరంజీవి ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవుతాం. మేము కూడా కోటాను కోట్లు వేరే సినిమాతో కానీ కమింగ్ మూవీస్తో కానీ మేము సంపాదిస్తున్నాం. బాగానే ఉన్నాం అందరం. మనకి జరిగినటువంటి మన వల్ల తప్పు జరిగింది ఎంతో కొంత ఖచ్చితంగా ఒప్పుకుంటారు కదా, వాళ్ళది కూడా ఎంతో కొంత బాధ్యత ఉంది. సో ఆ బాధ్యతలో భాగంగా మనం ఈ ఫ్యామిలీ యొక్క రెస్పెక్ట్ కానీ రెస్పాన్సిబిలిటీ కానీ మనం తీసుకొని ఈ రకంగా ఒక 5 కోట్లు 2 కోట్లు 10 కోట్లు అమౌంట్ గురించి మనం ఇంకా ఫిక్స్ అవ్వలేం, కానీ ఈ అమౌంట్ని వేద్దాం. శ్రీతేజ్ జీవితాంతం, ఆ పాప జీవితాంతం, కెరీర్కి కానీ వాళ్ళిద్దరు పిల్లల పెళ్ళిళ్ళకి కానీ, ఆయన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఆయనకు ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్. ఈమె లివర్ ఇచ్చింది, చనిపోయినటువంటి రేవతి చాలామంది తెలుసు, ఈ పాయింట్ మెన్షన్ చేద్దాం అనుకున్నా. రేవతి ఎవరైతే చనిపోయిందో భర్త కోసం లివర్ కూడా డొనేట్ చేసింది ఆమె. సో అంత గొప్ప మనిషి నిజంగా ఆవిడ చనిపోవడం అనేది మన ఫ్యామిలీ ఎట్లా ఉంటుంది. సో రేపు పొద్దున భవిష్యత్తులో అంటే ఇదేదో మనం జనంలో ఇది అవ్వడానికో, లేకపోతే జరుగుతున్న దాన్ని ఇది చేసుకోవడానికో, సింపతి గెయిన్ చేయడానికో కాదు, కానీ అట్లీస్ట్ భవిష్యత్తులో ఒక 20 సంవత్సరాల తర్వాత అయినా ఆ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత ఒకవేళ పొరపాటునైనా మనం క్షమిస్తారేమో, పోనీ క్షమించలేదా వదిలేద్దాం, ఒక బాధ్యతగా మనం ఇది చేద్దాం, దీనివల్ల కనీసం జనమన్న మనల్ని క్షమిస్తారేమో ఇప్పటికైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ప్రెస్ మీట్ కైండ్ ఆఫ్ థింగులు మానేయండి. తెలుగు సినిమా ఇండస్ట్రీని పిలిపించుకోవడం ఈ కైండ్ ఆఫ్ థింగులు మానేయండి. ఆ మీడియాని ఫస్ట్ మీరు దూరంగా పెట్టండి. మీరు మీడియాలో ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువ కనిపించండి. కోర్టు ఏదైతే చెప్పిందో, కోర్టు మీకు కనుక క్లీన్ చిట్ ఇచ్చిందా, అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మీ మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసుకోండి. అంతేగాని ఈలోపు కోర్టు పరిధిలో ఇష్యూ ఉండగా అసెంబ్లీలో సీఎం మాట్లాడినా, లేకపోతే ఇంకొచ్చి ఎవరు మాట్లాడినా అలా మాట్లాడడం కోర్టు పరంగా కూడా తప్పైనా సరే మీరు ఎక్కడ ఆ టాపిక్స్ని ఎత్తొద్దు, మీడియా వైపు కనిపించద్దు. మీ వైపు తప్పు ఉందని తీవ్రమైన తప్పుల్ని ఎలిగేషన్స్ మీ మీద వేసిన పొరపాటున కూడా మీరు దాని గురించి ఆన్సర్ చేయొద్దు, సమాధానం చెప్పొద్దు, సైలెంట్గా ఉండండి అనేటువంటివన్నీ కూడా చిరంజీవి వైపు నుంచి. నిరంజన్ రెడ్డి లాయర్, చిరంజీవికి అతిపెద్ద అభిమాని, ఈయన వైసీపీ ఎంపీ, చిరంజీవికి ఈయనకి సత్సంబంధాలను ఎప్పటి నుంచో జగన్ కేసులు కూడా వారిస్తుంటారు ఆయన. సో ఈ నిరంజన్ రెడ్డిని చిరంజీవి కలిసి ఇచ్చినటువంటి కైండ్ ఆఫ్ సలహాలు అనండి, సూచనలు అనండి, ఐడియాస్ అనండి, గైడ్ లైన్స్ అనండి, దీని ప్రకారం అల్లు అర్జున్కి మీద నడుచుకోవాలనేసి స్ట్రాంగ్గా అల్లు అరవింద్ కూడా ఫిక్స్ అయినట్టు. ఈ ట్రస్ట్ యొక్క ఐడియా రేవతి అనే పేరు మీద ట్రస్ట్ పెట్టడం, శ్రీతేజ్ కానీ ఆ పాప పేరు ఏదో ఉందో ఆ పాపకు కానీ, ఆయన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆయనకి కానీ, వీళ్ళకి ఫ్యామిలీ మొత్తాన్ని కూడా పూర్తి బాధ్యత మనం తీసుకోవాల్సిందే. భవిష్యత్తులో పెద్దోళ్ళకి క్షమిస్తారు, లేదా ఎప్పటికీ మన బాధ్యత కుటుంబాన్ని పోషిస్తూనే ఉండాలి. మన వల్ల 20% అయినా తప్పు ఉంటుందిగా మంది. బేసిక్గా ఒక తప్పు జరిగేటప్పుడు ఏంటంటే అందరిది తప్పు ఉంటుంది. ప్రతి ఇష్యూ తీసుకోండి, మరి మ్యాక్సిమం అందరి పీపుల్ది ఎంతో కొంత మనం ఏంటంటే మన మెంటాలిటీ చిన్నప్పటి నుంచి టీచర్
వాడే చేశాడు టీచర్, నాకు అసలు ఏమీ తెలియదు టీచర్. ఈ మెంటాలిటీలో పెరిగాం మనం. పిల్లలు కాదు నాన్న నీ టీచర్స్ కూడా కాదు నాన్న ఇద్దరిదే ఉంటుంది ఇట్లా అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మనకు చిన్నప్పటి నుంచి ఆ మెంటాలిటీ అలవాటు అయ్యేది. టీచర్ 2 పీకి ఇద్దరిని కూర్చోబెడుద్ది. సో వాడి తప్పుకు నేను బలయ్యాను, నిజంగా అందరికీ ఒకవైపు కూడా తప్పులు ఉన్న సందర్భాలు ఉంటాయి కదా, అప్పుడేమో నా ఆవిడ తప్పుకు నేను బలయ్యాను, నేను దెబ్బలు తిన్నాను మెంటాలిటీలో పెరుగుతాం. సో ఫైనల్గా ఒక తప్పు జరగగానే అరే ఆలోచింది తప్పురా, అరే పోలీసులు తప్పు, అరే రేవంత్ రెడ్డి కావాలని బ్లేమ్ చేస్తున్నాడు. ఈ కైండ్ ఆఫ్లోకి పడిపోతాం మనం. అల్లు అర్జున్ తప్పు ఉంటుంది, ఖచ్చితంగా తప్పు ఉంటుంది దీంట్లో. అల్లు అర్జున్ మేనేజ్మెంట్ తప్పు ఉంటుంది. సంధ్యా థియేటర్ లాంటి ఇంత పెద్ద థియేటర్, ఎంతోమంది సెలబ్రిటీస్ పెద్ద పెద్ద హీరోలు మా థియేటర్కి వస్తుంటారు పోతుంటారు అఫిడవిట్లో కూడా రాశారు, సిగ్గులేని జన్మ దరిద్రులు. మరి రాసినప్పుడు అలా వస్తున్నారని తెలిసినప్పుడు ఎవ్రీ ఇయర్లో ఒక్కసారైనా, ఇన్ని 40 సంవత్సరాలు థియేటర్ ఒక్కసారైనా ఎంట్రీ 2 గేట్లు ఎగ్జిట్ 2 గేట్లు పెట్టుకోవాలి. బేసిక్ థింగ్ అది ఒక థియేటర్కి సంబంధించి. అది పెట్టుకోలేదు. మా సంధ్యా థియేటర్ తప్పు ఉంది కదా. పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నారు, ఇచ్చిన తర్వాత ఇట్లా జరిగింది. వాళ్ళని సరిగ్గా అసలు నిజంగా ఇంత పెద్ద జనం కనపడుతున్నప్పుడు ఏమైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి వెంటనే అసలు లోపలికి కూడా రానివ్వకుండా ఆపొచ్చుగా పోలీసులు. అల్లు అర్జున్ ఒక మామగారు వచ్చారు, అల్లు అర్జున్కి వైఫ్ వచ్చారు, హీరోయిన్ వచ్చింది, వీళ్ళందరూ వచ్చారు, టీం అల్లు అర్జున్ వచ్చారు. సో అప్పుడే ఆపుకోవాలి కదా మరి, అలా రానివ్వకుండా. మరి అప్పుడు పోలీసులు తప్పకుండా పర్మిషన్ ఇచ్చారా ఇవ్వలేదు కోర్టు తెలుస్తుంది. ఒకవేళ ఇవ్వలేదు, ఇచ్చారు అయినా కానీ వచ్చారు వాళ్ళు అంటే అప్పుడు మళ్ళీ మనం పోలీసులు పట్టచ్చు. ఈ అంశాన్ని అసెంబ్లీలో పట్టుకెళ్ళి మిగతా విషయాలు పక్కన పెట్టేసినటువంటి రేవంత్ రెడ్డి తప్పు ఉండొచ్చు. ఇంత జరుగుతున్నా కూడా మిగతా థియేటర్ల పరిస్థితి ఏంటి, వాటి ఎంట్రీ గేట్లు ఎగ్జిట్ గేట్లు పెంచని థియేటర్లకి ఫైన్లు వేయడం, లైసెన్సులు పీకేయడం, ఒక్క సంధ్య థియేటర్ని టార్గెట్ కాకుండా మొత్తం అన్ని పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చూసుకొని ఇంకా దాని గురించి ఏమీ మాట్లాడిన ప్రభుత్వాలు తప్పు ఉంటుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ జైలుకి వెళ్ళి రాగానే స్వతంత్ర సమరయోధులాగా ఇండస్ట్రీ మొత్తం వెళ్ళిపోయిన ఇండస్ట్రీ తప్పు ఉంటుంది. అట్లాంటి వ్యక్తిని ఇంటి పేరు పిలుచుకుని భోజనం పెట్టిన చిరంజీవి తప్పు ఉంటుంది. శ్రీతేజ్ లాంటి వాళ్ళు కనీసం పరామర్శించకుండా ఈ అందరికీ మించి అల్లు అర్జున్ వెనకాల కుక్కలాగా పడుతున్నటువంటి 100 కెమెరాలు పెట్టుకుని తిరిగే మీడియా తప్పు ఉంటుంది. ఇట్లా ప్రతి అంశంలో కూడా అందరు తప్పులు ఉంటాయి. సో ఒకళ్ళని మాత్రం అట్లా బేసిక్గా మనం చూడకుండా, సో చిరంజీవి ఇచ్చినటువంటి సలహా వేటేళ్ళింది టాపిక్. సో చిరంజీవి ఇచ్చినటువంటి సలహా మేరకు త్వరలోనే రేవతి ట్రస్ట్ అనేది లేదా వేరే పేరు మీద శ్రీతేజ్ పేరు మీద ఒక ట్రస్ట్ని స్టార్ట్ చేసి 90% రేవతి అని అంటున్నారు. సో రేవతి ట్రస్ట్ అనేది స్టార్ట్ చేసి ఒక బాధ్యతగా కొంత అమౌంట్ దాంట్లో ఉంచి దానికి ఏదో ఉంటుంది నామినీయో ఏదో ఉంటుంది, దాన్ని ఆ యొక్క పవర్ని అటార్నీ ఏదో ఆ పవర్ని కంప్లీట్గా శ్రీతేజ్ లేదా ఏదంటారు అతను మేజర్ అయ్యేదాకా వాళ్ళ ఫాదర్కి, ఆ తర్వాత శ్రీతేజ్కి, అలాగే ఆ పాపకి ఇచ్చేలాగా ఆలోచిస్తున్నారని ఇది కంప్లీట్ చిరంజీవి వైపు నుంచి వచ్చినట్టు సలహా చెప్తున్నారు. ఇందాక అడిగా ఒక 500 లైక్స్ ఏమన్నా నాకు వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వీలైనంత ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ప్రతి టాపిక్ని ట్రెండింగ్ టాపిక్స్ కవర్ చేస్తాం అబ్బా. మీరు ఒకసారి చూడండి ఛానల్ మొత్తం, మీకు ఐడియా వస్తుంది. ఎవ్రీ ట్రెండింగ్ టాపిక్లో మ్యాక్సిమం పాయింట్స్ మనం కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో వీలైనంత ఎక్కువ మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే హెల్ప్ఫుల్ అవుతుంది నాకు కూడా. చాలా థ్యాంక్ యూ సో మచ్.